ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారు ఇక్కడ ఆశావాది అభ్యర్థిత్వం కోసం అండ్ నాతో కూడా చాలా కలిసి పనిచేశారు. ఆయన కొంత బాధ జరగడం నిజమే, కానీ ఆయన ఇన్ఛార్జ్గా ఉండాలి, కంటిన్యూ అవ్వాలి తెలుగుదేశం తరపు నుంచి అనేదే నా ప్రయత్నం. ఆయనతో నేను మాటల్లో ఉన్నాను. తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలామంది బాబ్జీ గారితో చాలా బాగా అటాచ్ అయ్యారు. అయితే ఈ కూటమి కోసం రెండు వైపుల నుంచి సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో అండ్ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పెద్దరికం వహించి ఎన్డీఏలో కలిసి బీజేపీతో వెళ్ళినప్పుడు బీజేపీకి కూడా ఫర్దర్గా సీట్లు సాక్రిఫైస్ చేసే పరిస్థితి అయింది. సో మన నియోజకవర్గంలో మనకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనం ఓవరాల్ స్టేట్ పిక్చర్ చూసినప్పుడు స్టేట్ని కాపాడుకునే బాధ్యత, ఒక మంచి పాలన తీసుకుని వచ్చే బాధ్యత మన అందరి మీద ఉంది. దాంట్లో మన బాధలు కొన్నిసార్లు మనం దిగమింగుకోవాలి. ఇవాళ వంశీకృష్ణ యాదవ్ గారికి విశాఖపట్నం సౌత్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నిన్న జరిగిన సమావేశంలో కూడా పూర్తి మద్దతు మీ అందరం పలుకుతున్నాము. తప్పకుండా కలిసి పనిచేస్తాము. అండ్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా అందరం టీమ్స్, 3 పార్టీ టీమ్స్ కలిసి పనిచేసి మా కూటమి గెలుపు కోసం, మంచి మెజారిటీ కోసం పనిచేస్తాం. తప్పకుండా ఇక్కడ గతంలో కూడా మేము పొత్తు లేనప్పుడు కూడా విశాఖపట్నం సౌత్ మేము గెలవడం జరిగింది. ఈసారి పొత్తు ఉంది అండ్ సెంటిమెంట్ కూడా జనాల్లో ఇంకా చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి తప్పకుండా మంచి మెజారిటీతో సౌత్లో గెలుస్తామని నేను చాలా బలంగా నమ్ముతున్నాను.